పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మీ రక్తాన్ని సెంట్రిఫ్యూగల్ ఎక్విప్మెంట్తోని మీ బ్లడ్లో ఉన్న ప్లాస్మాని మనము సెగ్రిగేట్ చేసి ప్లాస్మా రిచ్ ప్రోటీన్ని ఈ మధ్య ఆర్థోపెడిక్ కండిషన్స్కి లేదా హెయిర్ గ్రోత్ కండిషన్స్కి కొన్ని రకాల డీజనరేటివ్ కండిషన్స్కి ట్రీట్మెంట్గా వాడుతున్నారు. పిఆర్పి థెరపీ ఫర్ మోకాలు నొప్పులకు కానీ, వెన్ను సమస్యలకు కానీ, ఆర్థో న్యూరో మస్క్యులర్ కండిషన్స్ కానీ, ఎన్నో రకాల డీజనరేటివ్ లేదా సర్జికల్ కండిషన్స్కి సరైన వైద్యంగా దీన్ని బాగా ప్రొపగండా అనేది జరుగుతూ ఉంది. అండ్ చూస్తూ ఉన్నాం, ఈవెన్ అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ సంబంధించిన పెద్ద పెద్ద డాక్టర్స్, సర్జన్స్ కూడా దీన్ని వ్యతిరేకించడము, దీన్ని ఒక స్కామ్ ఆఫ్ ద సెంచరీగా దీన్ని ప్రతిపాదించడము, అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దీని మీద ఎన్నో కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఉన్న మంచి చెడు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ ప్లాస్మా రిచ్ ప్రోటీన్ ఏదైతే మీ రక్తాన్ని మేము సెగ్రిగేట్ చేసి ఎక్కడ డ్యామేజ్ టిష్యూస్ ఉన్నాయో అక్కడ మనం ఇంజెక్ట్ చేయడం వల్ల కొంత హీలింగ్ జరుగుతుంది. అంటే ప్రాథమికంగా చెప్పాలి అంటే ఏదో క్రానిక్ కండిషన్స్, సర్జికల్ కండిషన్స్లో డెఫినెట్లీ అంత హీలింగ్ ఇది చేయలేదు. బట్ అక్యూట్ కండిషన్స్లో డెఫినెట్లీ ఎంతో కొంత రీజనరేటివ్ ప్రాపర్టీస్ దాంట్లో ఉంటుంది. కాబట్టి మనకు ఆ టిష్యూస్ అతుక్కోవడం కానీ, హీల్ అవ్వడం కానీ, స్టేర్ అయిన టెండన్స్ కానీ, టిష్యూస్ కానీ మళ్ళీ అతుక్కొని హీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో కొంతవరకు దాంట్లో ఉందండి. కానీ సో జరుగుతున్న ప్రపగండ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఏదో అసలు సర్జరీసే అవసరం లేదు, ఏ వైద్యంతో పని లేదు, అన్ని డీజనరేటివ్ కండిషన్స్కి చేసేస్తున్నామని ఏదైతే ఓవర్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే జరుగుతుందో చెప్పినంత మాత్రం నిజంగా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో ప్రివెన్షన్ అనేది ఉండదు, క్యూర్ అనేది ఉండదు. రోగ లక్షణాలకు మాత్రమే వైద్యం, రోగ మూలాలకు కానీ, రోగ కారకాలకు కానీ వైద్యం ఇవ్వట్లేదు. అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక మోకాలు నొప్పులే ఉన్నాయనుకోండి, బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్లనో లేదా ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్లనో, బాడీలోని ఇన్ఫ్లమేషన్ వల్లనో డ్యామేజ్ అవుతూ ఉంది. సో ఈ మూడింటిని కూడా మనం డైట్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయకుండానే, కరెక్ట్ చేయకుండానే కేవలం డ్యామేజ్ అయిన టిష్యూకి మాత్రమే మనము పెయిన్ కిల్లర్స్ ద్వారా వైద్యం ఇచ్చినా లేదా పిఆర్పి థెరపీ ద్వారా వైద్యం ఇచ్చినా, ఇంకే రకంగా వైద్యం ఇచ్చినా డ్యామేజ్ చేసే వ్యవస్థని మనం సరిచేయకుండా ఓన్లీ డ్యామేజ్ టిష్యూకి వైద్యం ఇవ్వడం వల్ల డ్యామేజ్ ఆగిపోతుందా, డ్యామేజ్ ప్రోగ్రెస్ ఆగుతుందా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఫంక్షనల్ మెడిసిన్లో మాత్రమే ప్రివెన్షన్, క్యూర్ మీద కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది.